శేఖర్ కమల తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ధనుష్, నాగార్జున, అక్కినేనితో రూపొందిస్తున్నారు. శ్రీ నారాయణ దాసు, కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఆసియా గ్రూప్స్ యూనిట్ అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి కుబేరా అనే టైటిల్‌ని పెట్టారు. అయితే ధనుష్ లుక్ టైటిల్‌కి భిన్నంగా ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో శివుడు అన్నపూర్ణాదేవి నుంచి భిక్ష తీసుకుంటున్నట్టు చూపిస్తుంది. ఇక ధనుష్ ఇమేజ్ ముందు నిలబడి మెస్సీ అవతారంలో చిరిగిన బట్టలతో కనిపిస్తున్నారు. ఇక టైటిల్‌కి భిన్నంగా ధనుష్ పాత్ర ప్రెజెంట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో శేఖర్ కమల ఆసక్తిని కలిగించారు. దీంతో సినిమా ధనుష్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో అనో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక నాగార్జున పాత్ర గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్రకి సంబంధించిన అప్డేట్ కోసం మరికొంతకాలం ఆగాల్సిందే. ఈ సినిమాలో నాగార్జున సిబిఐ అధికారి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం లార్జ్ కన్వాస్ పై లావిష్ ప్రొడక్షన్ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఏంటి అన్న విషయం ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఇక బయట మాత్రం నాగార్జున ఒక డాన్ గా కనిపిస్తాడు అని ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో నాగార్జున ఈడీ ఆఫీసర్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గా కనిపిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున 40 రోజులు కేటాయించినట్టు తెలుస్తోంది. నాగార్జునపై బ్యాంకాక్ లో ఒక కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. నాసామిరంగ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున, ధనుష్ కూడా కెప్టెన్ మిల్లర్ సినిమాతో హిట్ కొట్టాడు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో కుబేరా క్రేజ్ తెచ్చుకుంది. ఈ మల్టీ స్టారర్ చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి.